Welcome to Tarot Divine Messages 1. Dear viewers, మీ యొక్క ఫోటోని మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అట్లర్లో వాళ్ళు పనిచేసే ప్లేస్లో పెట్టుకున్నారంట. డైలీ మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి. ఎవరు వాళ్ళు పెట్టుకుంది వాళ్ళు మీకు తెలుసా? ఏం చేస్తున్నారు? అంతలా చేయడానికి వాళ్ళకి డబ్బులు ఎవరిస్తున్నారు? ఎలా వస్తున్నాయి? అండ్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏం జరుగుద్ది అనేది కూడా ఈ వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మొబైల్ ఫోన్ ద్వారా మీ విషయంలో స్నూపింగ్ చేస్తున్నారంట. ఎవరు వాళ్ళు అండ్ ఎవరు మీ గతంలో ఉన్న పాస్ట్ లైఫ్ గురించి, రిలేషన్స్ గురించి ఊబిలాగుతుంది అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ ఏం చేద్దాం అనుకున్నారు అనేది కూడా చెప్పాను. ఏంజల్ మెసేజ్ కూడా చెప్పానండి. ఓకేనా, క్లారిటీ కూడా ఇచ్చాను. వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు మన కలెక్టివ్ యొక్క ఫోటోని తీసుకెళ్ళి వారి యొక్క అట్లర్లో పెట్టుకున్నారంట. ఎస్, కర్మ అనుభవిస్తారండి ఖచ్చితంగా అని చెప్తున్నారు. ఫస్ట్ మెసేజే ఏంజల్ చెప్తున్నారు, కర్మ అనుభవిస్తారు అని. మీకు ఫ్యామిలీని, మిమ్మల్ని, మీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఎలాగైనా సరే మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ తీసుకురావాలని చెప్పి ఇంకా డైలీ అదే పని అంట. ఎలాగైనా ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టేయాలి, ఊరు వదిలో లేదా ఉన్న ప్లేస్లోంచి ఎక్కడికో కూడా పంపించేయాలి ఇంక మళ్ళీ రాకుండా అని చెప్పి అనుకుంటున్నారంటండి. ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చేసారండి ఏంజల్స్. అండ్ మీ విషయంలో అయితే వాళ్ళు ఏమీ చేయలేరు, ఛాన్సే లేదు. వాళ్ళు వచ్చేసరికి మీరు డబ్బుల్లో స్థిరత్వం వచ్చేస్తుంది మీకు. మీరు చాలా బాగుంది, మీ పని హుందాగా ఉంది, జల్సాగా ఉంది అనుకుంటున్నారంట. అండ్ ఎటు చూసినా డబ్బులే కనిపిస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు, గౌరవంగా అందరి ముందు అని చెప్పి అనుకుంటున్నారండి. అండ్ మీకు డబ్బులు పోవాలి అనుకుంటున్నారంట. వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ప్రతిసారి కూడా వాళ్ళు చేసిన పని వాళ్ళకి రివర్స్ అయిపోతుంది. ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. బట్ మీకు డబ్బులు రాకుండా చేయాలని ఏదో ఒకటి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి అదే పని మీద చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరిది ఏంజల్? కింగ్ ఆఫ్ పెంటికల్స్, హోమ్ పర్సన్ అండి. వారి పని తలకిందులుగా ఎందుకు కనిపిస్తుంది ఏంజల్? మీ విషయంలో వాళ్ళు ఇంకా రిలాక్స్ చేసేద్దామని ఏదో విషయంలో, మీరు జీవితంలో నిలబడకుండా చేయాలనుకున్న ఏదో విషయంలో వాళ్ళు నిలబడలేకపోయారంటండి. ఆ విషయంలో వాళ్ళు బాధపడుతున్నారు ప్రస్తుతం. ఎస్, కరెక్ట్. మీరు గౌరవంగా ఉన్నారు అందరి మధ్య. మీ గౌరవం ఎలాగైనా తీయాలి అని చెప్పి మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలనుకున్నారు. వాళ్ళు వేరే డైరెక్షన్లో వెళ్ళారు, వేరే వాళ్ళ డైరెక్షన్లో వెళ్ళారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఏదో ఒక విషయంలో మిమ్మల్ని బ్లేమ్ చేసి, వేగంగా బ్లేమ్ చేయాలి. మీరు చెయ్యింది ఏదో చేశారు అని చెప్పి గతంలో కూడా ఇబ్బంది పెట్టారండి. ప్రస్తుతం మళ్ళీ అదే ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నారంట. వేగంగా అనుకుంటున్నారంటండి. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ దగ్గరికి పంపిస్తున్నారంట బ్లేమ్ చేయడానికి. అన్ని రకాలుగా సాక్ష్యాలు పక్కగా క్రియేట్ చేసుకోవడానికి, అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట. అయితే తప్పించడానికి మాత్రం ఛాన్స్ లేదు. అండ్ వాళ్ళు అనుకుంది కూడా వర్కౌట్ అవ్వలేదండి, క్లియర్గా వర్కౌట్ అవ్వలేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఆఫర్ ఇచ్చి, మనీ ఇచ్చి, లేదా ఏదో రకంగా మీకు ఎమోషనల్ ఆఫర్ ఇచ్చి వాళ్ళు ఏదో అనుకున్నారంట, ఆ ప్లాన్ వర్క్ అవ్వలేదండి. అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట. మీకు పెట్టుబడి లాభాలు లేకుండా చేసేయాలి ఏదో రకంగా అని చెప్పి. మీరు గౌరవంగా వెళ్ళడం అయితే కన్ఫర్మ్ అండి. మీ దారికి అయితే వాళ్ళు అడ్డు లేరు. మీ దారి అయితే ఖచ్చితంగా మిస్ అవ్వదు. మీకు వచ్చే ఎమోషనల్ ఆఫర్ మిస్ అవ్వదు, మీరు చేస్తున్న పనిలో లాభాలు రావడం మిస్ అవ్వదు, అండ్ హ్యాపీ ఎండింగ్ కూడా ఖచ్చితంగా మిస్ అవ్వదు. మ్యారేజ్ మిస్ అవ్వదు, మ్యారేజ్ అయిన వాళ్ళకి కిడ్స్ మిస్ అవ్వరండి, కలిసే ఉంటారు. అండ్ వాళ్ళు మీకు ఇన్వెస్ట్మెంట్ లాభాలు రాకుండా చేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకేనా? అండ్ అందుకని చెప్పి రెగ్యులర్గా మీ ఫోటో పెట్టుకొని వాళ్ళ దగ్గర అదే పనిగా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. డైలీ ఇంకా పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అదే పని. ఇంకా వారికి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని. వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారంట. బట్ ఏమవుతుంది అంటే వాళ్ళు చేసిన పని వాళ్ళకి రివర్స్ అయిపోయి వాళ్ళకే డబ్బులు లేకుండా అయిపోతుంది. సేమ్ డబ్బులు పోగొట్టుకున్నారండి. వాళ్ళు చేస్తున్న పని అనేది ఆల్రెడీ ఎప్పుడో ఎవరో కర్మ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడటం వేరైతే,
ఏ కర్మ చేయకుండా, ఏ తప్పు చేయకుండా కేవలం జలసితో వాళ్ళు మీకు డబ్బులు రాకూడదు, మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అనుకుంటూ చేస్తున్న పనులు ఇయ్యి కూడా వారికైతే మంచిగా ఎండ్ అవ్వట్లేదండి. మీ విషయంలో తప్పు చేస్తున్నందుకు వాళ్ళ కర్మ అనుభవించేస్తున్నారు. క్లియర్‌గా మీకు డబ్బులు రాకూడదు అనుకుంటున్నారండి. కానీ ఏంటంటే వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మీకు డబ్బులు రాకూడదని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళకిచ్చి, చేయించి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంట, ఎదురు చూస్తున్నారంట డబ్బులు పోయేలా చేయడం కోసం. యెస్. గుడ్ న్యూస్ అయితే కాదండి వారికి. మీకు డబ్బులు పోయేలా చేయాలన్న ప్రతిసారి కూడా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారండి. క్లియర్‌గా వేరే వాళ్ళకి ఇచ్చి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. యెస్. మీ పనిని ఆపాలని ప్రయత్నిస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా అంటే చాలా సీక్రెట్స్ అనేవి తెలిసినాయి అంటండి. చాలా ఇయర్స్గా వాళ్ళు దాస్తున్న చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందంట. అండ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏమేం చేస్తున్నారు, ఏ రకంగా ప్రవర్తించారు మీ తీరులో అనేది కూడా తెలిసిందంటండి. అండ్ ఈ విషయంలో వచ్చేసరికి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ గురించి మీకు నిజాలు తెలిచాయి అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఏడ్పించడానికి ప్రయత్నిస్తున్నారంట. అంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు, ఈ విధంగా గొడవలు పెట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అన్న విషయం మీకు అర్థమైంది అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఏడ్పించాలి అని చూస్తున్నారంటే వాళ్ళ ప్రయత్నాలు అయితే ఫలించలేదండి. లవ్ విషయంలో ఏడ్పించాలనుకుంటున్నారంట. వారి యొక్క వయసుకి వారి ఆలోచనలకి అసలు సంబంధమే ఉండదు. ఓకేనా? సెలబ్రిటీలా ఉన్నారని చెప్పి వాళ్ళు మిమ్మల్ని చూసి ఈర్ష్యపడుతున్నారు. మీరు వాళ్ళకి మనవరాలు అవుతారండి, మనవరాలు అవుతారు. ఓకేనా? చాలా పెద్దవాళ్ళే. అండ్ వాళ్ళు ఏంటి అంటే అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు. వాళ్ళు చేసిన కర్మ అనేది ఆ విధంగా వాళ్ళకి వెళ్ళింది. అయినప్పటికీ కూడా వాళ్ళు చేసిన కర్మను వాళ్ళు అనుభవిస్తూ తిరిగి ఇంటికి రావటం, లేదా ఏదైనా పట్టుకొని వెళ్ళటం, లేదా ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడటం, ఆ విధంగా చేసి ఎస్ మీ యొక్క ఇంట్లో వాళ్ళతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మీ సొంత ఇంట్లో వాళ్ళతో ఈ గ్రాండ్ పేరెంట్ ఒక పార్ట్నర్, వాళ్ళందరూ కలిసి ఇంకొక గ్రూప్ ఉన్నారు కదా, నెగిటివ్ ఎనర్జీ చేసే 420s, వాళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ అనమాట. ఇందులో వీళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? సో కమ్యూనికేట్ చేసుకుంటున్నారంట, ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, మీకు స్టెబిలిటీ రాకూడదు, జీవితంలో స్థిరత్వం ఉండకూడదు అని అనుకుంటున్నారంటండి. కానీ చేయడానికి ఇంట్లో వాళ్ళకైతే ఏ రకంగా కూడా అవకాశం కనిపించట్లేదు. అండ్ దారిలో మీరు ముందుకు వెళ్ళకూడదు. జీవితంలో మీరు చేస్తున్న పనిలో కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ రకంగా ఫ్యామిలీలో ఎకనామికల్ కానీ ఎమోషనల్ కానీ లైఫ్లో మీకు సపోర్ట్ ఉండకూడదు, మీరు ముందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నారండి. అండ్ గౌరవంగా మీరు బతకుండా చేయాలి, ఎలాగైనా సరే మిమ్మల్ని బాధ పెట్టేయాలి, ఎలాగైనా సరే మీ జీవితాన్ని ఎటు కాకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఏ రకంగా కూడా అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం డివైన్ పర్మిషన్ కూడా లేదండి. అండ్ ఇది ఫ్యూచర్ కన్ఫర్మేషన్. మిమ్మల్ని ఏ రకంగా కూడా వారు ఇబ్బంది పెట్టలేరు. జస్ట్ దారి కోసం అలా లైట్ పెట్టుకొని చేతిలో ఒక కర్ర పట్టుకొని కాపలాగా వస్తున్నట్టుగా చూస్తూ ఉండడమే. ఒక రకంగా వాళ్ళు మీకు కాపలాగా ఉన్నారంతే. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని. సెక్యూరిటీ గార్డ్ అనమాట మీరు పెట్టుకొని సెక్యూరిటీ గార్డ్. జస్టిస్ కన్ఫర్మ్ అండి, మీ విషయంలో జస్టిస్ కన్ఫర్మ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నందుకు, మీ జీవితాన్ని తలకిందులు చేయాలనుకున్నందుకు వారి జీవితం తలకిందులు అయిపోయిందండి. జస్టిస్ సర్వ్డ్, నేను మీకు జస్టిస్ చేశాను, నేను మీ లైఫ్లో నేను జస్టిస్ క్రియేట్ చేశాను అని చెప్పి ఏంజల్ కన్ఫర్మ్ చేస్తున్నారండి. ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి అండ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.